ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట జారడం అనేది ఓ అలవాటుగా మారిపోయింది. అది అడ్డం వచ్చిన వాళ్ళ, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ వల్ల ఎవరినైనా సరే ఆయన బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు. దానికి తిరిగి జవాబు చెప్పడు, అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఎదుటోడు ఏంటిది అంటే మళ్ళీ దానికి జవాబు చెప్పడు. అలాంటి లక్షణంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చివరికి ఎక్కడికి వచ్చాడంటే, ఇంతకుముందు వేరే పార్టీల వయసు, ఇప్పుడు కేసీఆర్ లాంటి వాడు వయసు ఎంత అది అని చూడకుండా కూడా బండబూతులు తిట్టిన చరిత్ర ఉంది. పోనీ రాజకీయంగా ఒకరినొకరు తిట్టుకోవటమే కాదు, మీడియాని కూడా వదిలిపెట్టకుండా తిట్టాడు ఆయన. అంటే ఆయనకు ఒక ఊత పదం, పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా. నువ్వేనా ఫైల్వాన్వా? ఎంతమంది దొక్కినావు? ఎంతమంది నువ్వు పండబెట్టి తొక్కుతా అంటే ఎదురువాడు చూస్తూ ఉంటాడా? తిరిగి వాడు నిన్ను పండబెట్టి తొక్కడా? ఏంది ఇది? పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తాను, ఫైల్ మానే ఆయన. నువ్వు కూడా నేనున్నట్టే 5 అడుగుల చిల్లరున్న బాపతే కదా, మన ఇద్దరం కూడా ఇలాంటి వాళ్ళమే కదా. మరి ఎందుకు ఆ మాటలు? ఎవరిని పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా? ఎడదీస్తావు పేగులు? నువ్వేమన్నా మేకపోతే మాత్రం కొత్తవా ఏంటిది? ఇది కరెక్ట్ కాదు ఆ భాష. ఆయన అన్న మాటలు నేను అంటాం కాదు, మీరే వినండి ఎలా మాట్లాడతాడు అనేది ఒకసారి చూద్దాం. కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాడిని మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో. విన్నారు కదా, మైక్ కింద పెట్టుకొని తీసుకొచ్చి మూతిలో పెడితే జవాబు చెప్పడట. మరి నిన్ను సమర్థిస్తున్న ఛానళ్ళు కూడా ఉన్నాయి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిన్నే పొగుడుతున్న ఛానళ్ళు కూడా ఉన్నాయి కదా, దాని వెనక నువ్వే ఉన్నావు కదా. మరి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు మైక్ని? దాన్ని తీసుకొచ్చి ఎవరి మూతి ముందు పెడుతున్నారు? మరి దాన్ని ఏమనాలి? గాడిద కొడుకులు అంటే మీడియా వాళ్ళందరూ గాడిద కొడుకులు. మీడియా వాళ్ళని గాడిద కొడుకులు అని తిడతావు నువ్వు. అంటే నిన్ను పొగిడేవాడో మంచి కొడుకు, నిన్నేమైనా ప్రశ్నిస్తే వాడు గాడిద కొడుకు. అంటే ఏంటి ఈ పదాలన్నీ? అంటే ఈ పదాలన్నీ నిన్ను కూడా వాళ్ళు అంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఓ మాట నీకు మీడియాలో ఎక్కువ చూపెడతారు, నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీడియాలో ఎక్కువ చెప్పించుకుంటావు. కానీ వాళ్ళనే మాటలు కూడా నీ వెనక ఉంటూనే ఉంటాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు మీడియా లేదు, మనుషులు లేరు, శత్రువులు లేరు. ఎవరిని పడితే వాడిని పండబెట్టి తొక్కుతావు. ఏం తొక్కుతావు నువ్వు? ఇవాళ రేపు నువ్వు పండబెట్టి తొక్కుతుంటే ప్రజాస్వామ్యం అందరూ చూసుకుంటూ కూర్చుంటారా? మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనందరూ పండబెట్టి తొక్కి పేగులు తీశారా? ఈ పద్ధతి మంచిది కాదు. రేవంత్ రెడ్డి ఈ మాటలు మార్చుకోవాలి. లేకపోతే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులైనా రేవంత్ రెడ్డిని ఆ మాటలు అనకుండా చూసుకొని మార్పు తేవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొత్తానికి ఎసరొచ్చే అవకాశం ఉంటుంది.